ఓం శాంతి. పరమాదరణీయులైన ప్రకాష్ మణి దాది గారితో ఆదినించే పాత్రను నటిస్తూ వారికి దగ్గరగా ఉంటూ ఎన్నో గొప్ప ఈశ్వరీయ కార్యాలను చేసిన ఆదరణీయులు బ్రిజ్ మోహన్ అన్నయ్య గారు దాది గారి గురించి ఈ విధంగా తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. దాది గారు ఒక గొప్ప ఈశ్వరీయ నాయకురాలు. దాదీజీ యుక్త వయసులో 1936లో బ్రహ్మకుమారీస్గా ప్రసిద్ధి చెందిన ఓం మండలిలో చేరారు. 1969లో ఈ సంస్థ బాధ్యతలను దాది గారికి అప్పగించబడింది. అప్పటి నుంచి దాదాపు 4 దశాబ్దాల పాటుగా ఆమె బ్రహ్మకుమారి సంస్థను నడిపించారు. దాది గారి నాయకత్వంలో ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మహిళల ఆధ్వర్యంలో నిర్వహించబడే సంస్థగా అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అనేక శాఖల నిర్వహణ బాధ్యతలను దాది గారు స్వీకరించారు. ఒక సేవకురాలిగా, నాయకురాలిగా, తల్లిలా నిస్వార్థ ప్రేమతో, శ్రద్ధతో మరియు నిశ్శబ్ద త్యాగ భావంతో దాది గారు ఈ బాధ్యతను నిర్వహించారు. ఈ విశిష్ట గుణాల కారణంగా దాది గారు అందరి శుభాకాంక్షలను, హృదయపూర్వక సహకారాన్ని పొందగలిగారు. సంస్థలో వారే కాకుండా అందరికీ శాంతి మరియు ప్రేమ అనే ఈశ్వరీయ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దాది గారు చేసిన ప్రయత్నాల వల్ల వారితో పరిచయం కలిగిన బయట వ్యక్తులు కూడా వారి ద్వారా ప్రభావితమయ్యారు. ఐక్యరాజ్య సమితి మరియు అనేక ఇతర సంస్థల నుండి ఈ సంస్థకు గుర్తింపు మరియు పురస్కారాలను సాధించి పెట్టడమే కాకుండా దాది గారు ఒక గొప్ప ఈశ్వరీయ రాయబారిగా నిలిచి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన ఈశ్వరీయ కేంద్రంగా భారతదేశానికి మరియు మౌంట్ ఆబూకు కీర్తిని తీసుకుని వచ్చారు. ఐక్యరాజ్య సమితి మరియు అనేక ఇతర సంస్థల నుండి సంస్థకు గుర్తింపు మరియు పురస్కారాలను సాధించి పెట్టడమే కాకుండా దాదీజీ ఒక గొప్ప ఈశ్వరీయ రాయబారిగా నిలిచి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన ఈశ్వరీయ కేంద్రంగా భారతదేశానికి మరియు మౌంట్ ఆబూకు కీర్తిని తీసుకుని వచ్చారు. దాదీజీని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాధినేతలు, లెక్కలేనన్ని ప్రముఖులు, సామాజిక, మతపర, మేధోపర మరియు ఇతర నాయకులు ఒక గొప్ప భారతీయ ఈశ్వరీయ ప్రతీకగా గౌరవించి స్వాగతించారు. తనపై ఉన్న అపారమైన బాధ్యతలను నిర్వహిస్తున్న దాదిగారు ఎల్లప్పుడూ తేలికగా, నిర్భారంగా ఉండేవారు. దానివల్ల ఇతరులకు కూడా సౌకర్యంగా, నిశ్చింతగా ఉండేది. దాదిగారి సరళత మరియు వినయం ఎంత గొప్పవో అంటే మౌంట్ ఆబూలోని సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన అనేక మంది ఆ సంస్థ యొక్క అద్భుతమైన నిర్వహణను చూసి ఆశ్చర్యపోయేవారు. ఆనందభరితంగా, నిరాడంబరంగా కనిపించే దాదీనే ఈ సంస్థ అధిపతి అని వారికి పరిచయం చేసినప్పుడు వారు నమ్మలేకపోయేవారు. దాదిగారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వారిని విస్మయానికి గురిచేసేది. మానవునికి మరియు భగవంతునికి మధ్య ఉన్న అంతరాన్ని తొలగించే విధంగా దాదిగారి అత్యున్నత ఈశ్వరీయ సత్యాలను సహజమైన మరియు సరళమైన రీతిలో తన జీవితం ద్వారానే ప్రతిబింబింపచేసేవారు. దాదిగారిలోని ఒక శక్తివంతమైన, మధురమైన ఈశ్వరీయ ఉనికి విస్తరించి ఉన్నట్లుగా అనిపించేది. దాదిగారి పవిత్ర దృష్టి మరియు మృదువైన ప్రవర్తన అత్యంత మొండి మరియు రాతి హృదయం కలిగిన వ్యక్తులను కూడా కరిగించగలిగేది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకగలిగిన ఈ సామర్థ్యమే దాదిగారిని నిజమైన నాయకురాలిగా నిలబెట్టింది. దాదిగారిని కొద్దిసేపు మాత్రమే కలిసిన వారు కూడా ఈ అయస్కాంత అనుభూతితో ప్రభావితమయ్యేవారు. ఎందుకంటే దాదిగారి వారి హోదా లేక మత భేదాన్ని పరిగణంలోకి తీసుకోకుండా అందరికీ ఒకే విధమైన ప్రేమను పంచేవారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా తన సౌకర్యాన్ని పట్టించుకోకుండా ఆమె తన సమయాన్ని ఉదారంగా వెచ్చించేవారు. దాదిగారు వేలాది ఆత్మలకు భగవంతుని వైపు దారి చూపిన ఒక ఈశ్వరీయ దీపపు స్తంభము. తన సొంత జీవితాన్ని సజీవ ఉదాహరణగా చూపిస్తూ పవిత్రత మరియు సత్యతతో కూడిన జీవితాన్ని గడపడానికి అందరికీ స్ఫూర్తినిచ్చారు. అంతేకాక లెక్కలేనన్ని ఆత్మలు తమ జీవితాలను అంకితం చేయడానికి కూడా దాదిగారు ప్రేరణగా నిలిచారు. అలాగే సహజమైన ఆకర్షణ, గాంభీర్యం
మరియు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న దాదిగారు అలాంటి పదవికి సంబంధించిన ఆడంబరాలు కానీ గొప్ప ప్రదర్శనలు కానీ లేకుండా భారతదేశపు అత్యున్నత విలువలు మరియు సంస్కృతికి ప్రపంచ రాయబారిగా సేవలందించారు. అహంకారం పూర్తిగా లేని వ్యక్తిగా దాదీజీ ఎంతో ఉన్నతంగా నిలిచారు. ఇంతటి వ్యక్తిత్వ బలం, భగవంతునిపై దాదిగారికి ఉన్న గాఢమైన విశ్వాసం, నిజాయితీ మరియు గొప్ప ఈశ్వరీయ క్రమశిక్షణ ఉండేది. దాది ఆత్మ యొక్క పవిత్రత ఎంత గొప్పది అంటే ఒకసారి దాది తన సహజ వినయంతో మాట్లాడుతూ భగవంతుని అపారమైన కృప వల్ల తన ఈశ్వరీయ జీవితం అంతటిలో ఒక్క వ్యర్థ సంకల్పం కూడా కలగలేదు అని చెప్పారు. ప్రపంచంలో ఎంతమంది అలాంటి మాటలు చెప్పగలరు? దాదీజీకి నేను ఎప్పుడూ కూడా చాలా సన్నిహితంగా ఉన్నాను అని భావించేవాడిని. నా అభిప్రాయం ప్రకారం దాదీని కలిసిన ప్రతి ఒక్కరికి అలాగే అనిపించేది. దాదీ ప్రకాష్ మణిజీ ఈ ఈశ్వరీయ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి తాము అత్యంత విలువైన, యోగ్యమైన ఆత్మలము అని అనిపించేలాగా చేసేవారు. ప్రతి ఒక్కరికి తాము ఎంతో ప్రత్యేకమైన వారు అనే అనుభూతిని కలిగించేవారు. దాదీ దృష్టిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. అందుకే దాదీ ఎప్పుడూ ఎవరికైనా ప్రత్యేకమైన బహుమతులు కానీ ప్రసాదం కానీ ఇవ్వలేదు. ఎప్పుడూ ఇతరుల ప్రత్యేకతలను ప్రోత్సహిస్తూ ప్రశంసిస్తూ ఉండేవారు. ఎవరిలోనూ తప్పులను వెతకలేదు. ఎవరైనా మధుబన్ మౌంట్ ఆబూకు వచ్చినప్పుడు వారు సంతృప్తిగా ఉండేలా, వారి నివాసం సౌకర్యవంతంగా ఉండేలాగా ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ప్రతి ఒక్కరికి మంచి శారీరక మరియు ఈశ్వరీయ పాలన లభించేలాగా దాదిగారు స్వయంగా చూసుకునేవారు. ఈశ్వరీయ కుటుంబానికి అధిపతిగా ఆమె పరిపూర్ణమైన పాత్రను పోషించారు. దాదీజీ గారు పూర్తిగా అహంకార రహితంగా ఉండేవారు. ఇంత పెద్ద ఈశ్వరీయ సంస్థకు ప్రముఖురాలిగా ఉన్నప్పటికీ తన పదవి యొక్క అధికారంతో ఆజ్ఞాపించేవారు కాదు. సత్యం మరియు ప్రేమ యొక్క శక్తితో నడిపించేవారు. కొన్నిసార్లు దాదీగారి ఒక్క చూపు మాత్రమే ఎదుటి వ్యక్తిలో పరివర్తన తీసుకొచ్చేది. ఆ వ్యక్తి తన తప్పును స్వయంగా గ్రహించేవాడు. దాదీగారు తన సూచనలను ప్రేమతో సహజంగా అందించేవారు మరియు అవి త్వరలోనే ఆచరణలోకి వచ్చేవి. దాదీగారు ఎల్లప్పుడూ తనను తాను భగవంతుని యొక్క వినయపూర్వకమైన సాధనము అని భావించేవారు. బాబాపై సంపూర్ణ విశ్వాసం మరియు సమర్పణతో ఆమె అన్ని సవాళ్లను అధిగమించారు. దాదీగారు ఒక ఆకర్షణీయమైన ఈశ్వరీయ దూతగా ఉండేవారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి అనేక దేశాల అధినేతలను మరియు వివిధ రంగాలకు చెందిన నాయకులను కలుసుకుని వారికి శాంతి సందేశాన్ని పంచుకున్నారు. దాదీగారి ఈశ్వరీయ ఆకర్షణ వారందరికీ తక్షణమే ఆధ్యాత్మిక అనుబంధము మరియు పవిత్రమైన ప్రేమ యొక్క అనుభూతిని కలిగించింది. దాదీగారు నిజంగా ఒక గొప్ప ఈశ్వరీయ నాయకురాలు. దాదీజీ ఇక మన మధ్య భౌతిక రూపంలో లేకపోయినా వారి పేరు యొక్క అర్థవంతమైన అపూర్వమైన జ్యోతిరత్నము వేలాది మంది జీవితాలను ఈశ్వరీయ కాంతితో ప్రకాశింపచేస్తూనే ఉంది. సంపూర్ణంగా భగవంతునికి సమర్పణ ద్వారా ఒక మానవుడు ఫరిష్తా లాంటి మరియు ఈశ్వరీయ జీవితాన్ని గడపడం సాధ్యమేనని వారి జీవితం మనకి చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా దాదీజీ గారు అందరికీ తల్లి లాంటి పాలన ఏ విధంగా ఇచ్చారో మనకి బ్రిజ్ మోహన్ అన్నయ్య గారు తెలియచేస్తున్నారు. ఓం శాంతి.